వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఆర్కే క్రియేటివ్ వరల్డ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుల్కా విత్ మెంతి చామంతి పన్నీర్ కర్రీ. ఈ రెసిపీ ఈ రోటీస్ అండ్ ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను, పదండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడు మేతి చామన్ కర్రీ చేయబోతున్నాను. దానికోసం కావాల్సిన పదార్థాలు ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్గా నేను ముందుగా పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని నేను తురుం పట్టుకున్నాను. ఫస్టే తురుం పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. మెయిన్ మనకు కావాల్సింది మేతి చామన్ కర్రీ కాబట్టి మెంతికూర మెయిన్ అనమాట. మెంతికూర నేను 3 కట్టలు తీసుకున్నాను. మీ ఇంట్లో వాళ్ళకి తగ్గట్టు మీరు క్వాంటిటీ చూసుకొని తీసుకోండి. మెంతికూర 3 కట్టలు, టమాటో, ఆనియన్స్, కొత్తిమీర, మిర్చి అండ్ అల్లం. మీరు గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా ముక్కలుగా కట్ చేసి అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎండుమిర్చి, పసుపు, లవంగాలు అండ్ చెక్క. నాకు క్వాంటిటీకి తగ్గట్టు నేను తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ గరం మసాలా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, వెల్లుల్లి, ఉప్పు అండ్ ధనియాల పొడి, జీడిపప్పు. అయితే బాండి పెట్టుకున్నానండి. ముందుగా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాను. ఒక పావు ఆయిల్ తీసుకున్నాను. ముందుగా నేను లవంగాలు, చెక్క వేస్తున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి తీసుకున్నాను. తర్వాత టమాటాలు, ఉల్లిపాయ, అల్లం, ఇదేది జీడిపప్పు, జీడిపప్పు, వెల్లుల్లి. ఇవన్నీ కొంచెం మనం సాల్ట్ వేసుకున్నాము, మగ్గుతాయి, మగ్గించుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని కొంచెం చిటికెడు పసుపు కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి. మళ్ళీ ఇంకోసారి చేస్తున్నానండి మీకోసం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం లవంగాలు, చెక్క, జీడిపప్పు, ఎండుమిర్చి, ఆనియన్స్, టమాటో, ఇవన్నీ కొంచెం పసుపు, ఉప్పు మగ్గడం కోసం అన్నమాట. ఇలా వేసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆయిల్లో. ఓకే, కొంచెం మగ్గిన తర్వాత మనం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మనం మగ్గించుకోవాలి. అలానే పక్కన ఇంకో పొయ్యి మీద మనం మళ్ళీ ఇంకో స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టుకొని మెంతి కూర వేయించుకోవాలన్నమాట ఆయిల్. ముందుగా పక్కన మనం ఇంకో బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని, నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయనండి, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదని చెప్పి నేను కొంచెమే తీసుకుంటాను. ఆయిల్ వేసేసుకొని దీంట్లో కొంచెం హీట్ అయిన తర్వాత మెంతి కూర పక్కన వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మెంతి కూర వేసుకొని ఇది మగ్గించుకోవాలండి. ఓకే, మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కదండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇదంతా కూడా. మళ్ళీ బాండి పెట్టుకొని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫ్లేవర్ కోసం చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకుతో పాటు పచ్చిమిర్చి. మీరు కావాలి అంటే ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ చేసుకొని స్మాల్ గా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు అంటేనేమో మీ ఇష్టం. నేనైతే దీంట్లో పేస్ట్ గా వేసాను కాబట్టి నేను మళ్ళీ వేయడం లేదు. ఇప్పుడు
ఈ పేస్ట్ ఉంది కదా, మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి, లవంగాలు ఇవన్నీ వేగిన తర్వాత లైట్ గా మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఇదంతా పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకొని కొన్ని మీకు తగినంత వాటర్ వేసేసుకొని ఇలా ఉంచేసి కొంచెం తగినంత ఉప్పు, తగినంత పసుపు అండ్ జీలకర్ర పౌడర్, నేనైతే అల్లం వెల్లుల్లి ఇందాక మిక్సీలో తీసుకున్నాను కదండి, అందుకని మళ్ళీ కొంచెం వేస్తున్నాను టేస్ట్ కోసం. ధనియాల పొడి, కొంచెం టేస్ట్ కోసం గరం మసాలా, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండి కొంచెం సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం సేపు మనం మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం. మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇలా లైట్ గా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని మనము ఇందాక మనం మెంతి కూర పక్కన వేరే బాండిలో వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మెంతి కూరని దీంట్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. మెంతి కూర ఇలా వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాం. పన్నీర్ కూడా మనం ఇందాక చేసుకొని గ్రైండ్ అండ్ తురుము పట్టుకొని పెట్టుకున్నాం కదా, అదే చెప్పాం. ఇలా పన్నీర్ కూడా ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా తురిమి, దాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. మెంతి కూర అండ్ పన్నీరు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకొంచెం లిక్విడ్ గా కావాలి అంటే కొంచెం వాటర్ వేసేసుకొని పెట్టేసుకోండి. నేనైతే థిక్ గా కావాలని చెప్పేసి చేసుకున్నాను. యువర్ విష్. నేను ఇందాక జీడిపప్పు వేయడం మర్చిపోయానండి, సారీ. జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. అండ్ కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు, నాకైతే ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయడం లేదు. అండ్ లైట్ గా కొత్తిమీర కూడా మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. మీకు తగినంత ఉప్పు అవన్నీ చూసుకొని వేసుకోండి. నేనైతే ఓన్లీ ఎండుమిర్చి వేసానండి, నాకు అది సరిపోతుంది. లేదు మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే కొంచెం కారం కూడా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వచ్చండి. చూసారు కదండి ప్రొసీజర్. మేథీ చామన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇది రోటీస్ లోకి, బటర్ నాన్ లోకి, పుల్కాలోకి మీకు చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్ లో ఎలా ఉందో చెప్పండి, ఈజీగా చేసుకోవచ్చు. చూస్తారు కదా ఫ్రెండ్స్, మెంతి చామంతి పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మా ఎల్ఆర్కే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ గైస్.